హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇళ్ల స్థలాలకి సంబంధించి కొత్తగా ఎవరైనా బిల్డింగ్ అప్లై చేసుకోవాలనుకున్నా, అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవాలనుకున్న వారందరికీ గుడ్ న్యూస్ అండి. లేటెస్ట్గా మన ఏపీ గవర్నమెంట్ మరో హౌసింగ్ స్కీమ్ గురించి కొత్త అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అంటే గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లకి సంబంధించి ఇళ్ల స్థలాలు, లేదంటే మీకు ఆల్రెడీ ఇళ్ల స్థలం ఉండి బిల్డింగ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఈ స్కీమ్కి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి వర్తిస్తుంది, ఎన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ అండ్ అప్డేట్స్ మీకు వెంటనే చేరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. టాపిక్లోకి వెళ్తే, ఇంతకుముందు మనం అప్లై చేసుకునే డేట్, ఇళ్ల స్థలం గురించి గ్రామ వార్డు సచివాలయంలో మనం అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళం కదా, ఇళ్ల స్థలం గురించి అప్లై చేసుకునే వాళ్ళం కదా, ఆ డేట్ అయితే అయిపోయింది. కానీ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని మన గవర్నమెంట్ గుర్తించి ఈ డేట్ ఇంకా పెంచారండి. సో ఈ డేట్ పెంచారు కదా, సో ఇళ్ళ స్థలాలకి అప్లై చేసుకోవచ్చా, అలాగే ఇళ్ళ స్థలం ఉంటే బిల్డింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి దీనికి అర్హతలు, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తానండి. అలాగే చెప్పే ముందు ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరేంటో కామెంట్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలకి సంబంధించి అర్హతలు ఏంటి, పూర్తి వివరాలు ఏంటి అంటే, ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వాలి అని మన ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 23 ద్వారా ఉచితంగా ఈ ఇంటి స్థలం పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ పథకం ద్వారా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అయితే ఈ ఏపీ గవర్నమెంట్ ఇవ్వడానికి మనకి పర్మిషన్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉంది. డేట్ ఎక్స్టెన్షన్ అంటే ఇంకా కొన్ని రోజుల వరకు పెంచారు. సో ఈ పథకానికి అర్హులమా అంటే అప్లికేబుల్ అవుతామా లేదా అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా అనేది తెలుసుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని జాగ్రత్తగా వినండి. ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్మనెంట్గా ఏపీలో ఉండే వాళ్ళు అయ్యి ఉండాలి. అలాగే మీ మ్యాపింగ్ ఏపీలోనే మ్యాప్ అయి ఉండాలి. అలాగే మ్యాపింగ్ లేకపోతే మీకు వచ్చే ఏ గవర్నమెంట్ పథకాలు కూడా రావు. సో ఖచ్చితంగా మీది హౌస్ మ్యాపింగ్ చేయించుకోండి, లేకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ప్రీవియస్ గవర్నమెంట్లో అంటే పాత గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ మీకు ఇళ్ల స్థలం కానీ బిల్డింగ్ కానీ వచ్చి ఉండకూడదు. సో అలా మీకు ఏమీ లేకపోతే మీకు ఖచ్చితంగా ఈ ఇంటి స్థలం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద ఇంటి స్థలం ఉండకూడదు. అలాగే వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చే స్థలంలో మీరు అంటే 2 సంవత్సరాల లోపే ఇల్లు అనేది కట్టేసుకోవాలి. సో ఆ ఇల్లు స్థలాన్ని ఎవరికి అమ్మకూడదు. మహిళల పేరు మీదే ఈ ఇంటి పట్టా అనేది జారీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో ఎవరైనా మహిళలు లేకపోతే కనుక ఆ ఫ్యామిలీలో పురుషులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి సచివాలయంలో ఇలా చెప్పి ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి ఆ సచివాలయంలో వెరిఫై చేయించుకుని ఆ పురుషుల పేరు మీద కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ ఇంటి స్థలం అనేది. సో ఇప్పుడు వరకు అర్హతలు ఏంటి అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు అనర్హతలు ఏంటి అంటే, ఒకవేళ ఇది ఉంటే కనుక మీకు ఈ స్థలం అనేది రాదు. అదేంటో కూడా జాగ్రత్తగా ఒకసారి వినండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ, అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, పెన్షన్ అంటే ఆర్మీలో ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు చూడండి, ఆర్మీ పెన్షన్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటే కనుక ఈ స్కీమ్ అనేది వాళ్ళకి రాదండి, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీ ఫ్యామిలీలో ఎవ్వరూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరు ఉండకూడదు.
అలాగే ఇప్పటికీ ఇల్లు కానీ ఇంటి స్థలం కలిగి ఉంటే వాళ్ళు కూడా ఈ పథకం అనేది వర్తించదు. సపోజ్ మీ రేషన్ కార్డులో ముగ్గురాలు నలుగురు ఉన్నారనుకోండి, ఆల్రెడీ అందులో ఎవరో ఒకరికి వచ్చినట్టయితే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారండి. అలా కాకుండా మీకు ఒక సెపరేట్ ఫ్యామిలీ ఉండి మీరు స్ప్లిట్ అయిపోయి మీకు సెపరేట్గా ఉంటే కొత్త రేషన్ కార్డు వస్తే కనుక ఇంతవరకు మీకు ఎవ్వరికి రాకపోతే మీకు ఎలిజిబుల్ అవుతారు. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఉండదండి. సో ఇవేనండి అనర్హతలు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించి ఎంపిక ఎలా జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఇల్లు లేని వారికి గుర్తించి ప్రజెంట్ సర్వే అనేది చేస్తున్నారు. ఈ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది. బట్ మన ఏపీ గవర్నమెంట్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 5 లక్షల మంది ఉన్నారని చెప్పి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారండి. సో మనకి ఆ లెటర్కి ఆన్సర్గా మళ్ళీ మనకి అప్లై చేసుకోవడానికి ఇలా డేట్ అనేది పెంచారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి ఈ ఇల్లు అనేది అవసరం ఉందండి. సో ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి నవంబర్ 5th వరకు పెంచారండి. ఈ ఇంటి స్థలం కానీ బిల్డింగ్ కానీ అప్లై చేసుకోవచ్చు ఈ నవంబర్ 5th లోపు. ఎక్కడ దరఖాస్తు చేయాలి అంటే అర్హులైన వారు హౌసింగ్ శాఖ అంటే ఏఈ కార్యాలయంలో అక్కడ మాత్రమే దరఖాస్తులు ఇవ్వాలి. మీకు సంబంధించి మీ లొకేషన్కి ఏఈ గారి హౌసింగ్ సంబంధించి ఉంటుందో ఆ ఏఈ హౌసింగ్ ఆఫీస్ దగ్గర మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు ఈ అప్లికేషన్ మీరు గ్రామవార్డు సచివాలయంలో తీసుకోవచ్చండి, లేదంటే నెట్లో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మీరు ఇదంతా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలని మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఒకసారి మీ గ్రామవార్డు సచివాలయంలో కూడా ఒకసారి కనుక్కోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పైన ఇమేజ్లో కూడా డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే వీటితో పాటు మీరు అప్లికేషన్ కూడా ఫామ్ తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అప్లికేషన్తో అక్కడ హౌసింగ్ శాఖలో ఏఈ గారికి ఆ కార్యాలయంలో బిల్డింగ్కి సంబంధించి ఏఈ గారి ఆఫీస్లో ఉంటుంది. అక్కడ సబ్మిట్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇవ్వండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తున్నాను చూడండి. లబ్ధిదారుని పేరు అంటే మీరు తెల్లగా మీ వైఫ్ పేరు మీద అలా అప్లై చేస్తారు కదండి. సో ఆవిడ పేరు రాయాలి అక్కడ. ఒకవేళ ఎవరైనా పురుషులు అయితే కనుక పురుషుల పేరు అక్కడ రాసుకోవచ్చు. అలాగే మీ అంటే ఒకవేళ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది కదా, సో వాళ్ళ భర్త పేరు రాయొచ్చండి. ఒకవేళ మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు వాళ్ళ తండ్రి పేరు రాయొచ్చు. అలాగే ఏజ్ రాయండి, అంటే ఎన్ని సంవత్సరాలు మీ వైఫ్కి అనేది అక్కడ ఏజ్ రాయండి. అలాగే మీ రిలీజియన్ ఏంటి అంటే మీ మీరు హిందూసా క్రిస్టియన్సా అది రాయండి. అలాగే మీ క్యాస్ట్ అంటే బీసీయా ఎస్సీయా ఎస్టీయా ఓసీనా ఏంటనేది అక్కడ రాయండి. అలాగే వృత్తి అంటే ఏ పని చేస్తున్నారు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే ఏమైనా కూలి పని చేసుకుంటున్నారా అనేది మీ ఆక్యుపేషన్ ఏంటి, ఒకవేళ టైలరా అలాంటిది అక్కడ వృత్తి రాయండి. అలాగే మీ ఆధార్ నెంబర్ ఇది మెయిన్ అండి, ఆధార్ నెంబర్ అక్కడ రాయండి. అదే మీ వైఫ్ది ఎవరైతే మీ ఆ పర్టికులర్ ఆ మహిళది అప్లై చేస్తున్నారో ఆ మహిళది ఆధార్ నెంబర్ రాయండి. అంటే లబ్ధిదారుల చిరునామా అంటే మీ ప్రజెంట్ అడ్రస్ ఏంటి, డోర్ నెంబరు, మండలము, అలాగే మీ వీధి పేరు, మీ విలేజ్, పంచాయత్, పిన్ కోడ్. సో అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ రాయండి. మీ ఊరికి సంబంధించి మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ సెక్రటేరియట్లోకి వస్తుంది అవన్నీ అడిగితే అవన్నీ ఫిల్ చేయండి అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ. సో అర్హతలకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉన్నాయండి. అంటే లబ్ధిదారులకి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారా, ఉందా లేదా అని ఉంటుంది. మీరు ఉంది అని టిక్ చేయాలి. అలాగే మీ రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ఆల్రెడీ లబ్ధిదారులకి ఇల్లు కలిగి ఉన్నారా అని అడుగుతుందండి, ఉందా లేదా అని. సో మీరు లేదు అని పెట్టండి, అంటే మీకు ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా. సో అన్నీ ఇలాంటి బేసిక్ క్వశ్చన్సేనండి. అలాగే లబ్ధిదారులకి ఇంటి స్థలం ఉందా లేదు, అలాగే ప్రభుత్వం ద్వారా మీకు ఏమన్నా మంజూరు చేయబడిందా, ఏమన్నా స్థలం కానీ బిల్డింగ్ కానీ మీకు ఏమన్నా ఇచ్చారా ఇంతకు ముందని, ఉందా లేదా అని ఉంటుంది. మీరు లేదు అని టిక్ చేయండి. మెయిన్గా మీ భూమి విషయాలు చూసుకోండి. లబ్ధిదారులకి 2.5 ఎకరాలుగా మాగాని ఉందా లేదా, అలాగే 5 ఎకరాల మెట్ట కలిగి ఉందా అనేది అడుగుతారండి. అక్కడ మీరు ఆప్షన్ టిక్ చేయండి, ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అది మెయిన్గా చూసుకోండి. లబ్ధిదారుని సంతకం అలాగే మీరు ఏ రోజు ఇస్తున్నారో ఆ డేట్ అనేది వేసేసి మొత్తం ఈ డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్ ఫిల్ చేసేసి అవన్నీ నేను చెప్పాను కదండి అక్కడ ఏఈ గారి దగ్గర అక్కడ మీరు సబ్మిట్ చేసేయండి. ఈ ఫాము నవంబర్ 5th లోపు సబ్మిట్ చేసేయండి. ఈ డాక్యుమెంట్స్ ఈ ఫాము అన్నీ తెలుసుకుని అన్నీ కంప్లీట్గా ఫిల్ చేసి ఇవ్వండి.
సో ఇదేనండి ఈ హౌసింగ్ స్కీమ్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలేంటి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏంటి అనర్హతలేంటి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను కదండి. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు ఇవ్వడం మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో. మీ అందరి ప్రేమ సహకారంతో త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్కి చేరుదామండి. మీ సపోర్టు నాకు చాలా విలువైంది. ప్రతి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. సో ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.